హాయ్ అండి. నేనైతే మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత హైదరాబాద్కి నేను ఇక్కడ నాకెవరు తెలియదండి. ఎప్పుడు మ్యారేజెస్కి అయితే అటెండ్ అవ్వలేదు మా వారితో పాటు. మ్యారేజ్ ఎవరిదంటే మా పక్కింటి ఆంటీ వాళ్ళ అక్క కూతురుదనమాట. అందుకే అటెండ్ అయ్యాను తప్పనిసరిగా. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఎలా జరుగుతాయో నాకైతే తెలియదు, కానీ పెళ్ళి కొడుకు అయితే ఆంధ్రాలోనే నరసాపురం అనమాట. పెళ్లి కూతురు తెలంగాణ అండి. ఆ రోజు నైట్ అక్కడే డిన్నర్ చేసేసి అయితే వచ్చామండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. మా పాప అయితే బాస్కెట్బాల్ సమ్మర్ క్యాంప్కి అయితే వెళ్తుందండి. మార్నింగే 6 o'clock అయితే మా పాపని మా వారైతే డ్రాప్ చేసి వచ్చేసారు గ్రౌండ్లోని. నెక్స్ట్ నేను 7:30కి వెళ్ళా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకా మా వారు ఏమన్నారంటే ఈరోజు ఇంట్లో ఏమి టిఫిన్ చేయొద్దు, బాస్కెట్బాల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి పిల్లని తీసుకుని వచ్చి అక్కడే ఎక్కడైనా తినేసి బయట వద్దామని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి పాపని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడే టీ అది తాగామండి. ఇంకా ఆ తర్వాత అయితే కాసేపు పార్క్లో కూర్చుందామన్నారని చెప్పేసి వచ్చేసరికి అక్కడ చింతకూర అయితే చాలా బాగా కనిపించింది అనమాట. ఇంకా మనం ఆగుతామా, నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి చక్కచక్క అయితే చింతకూర అయితే కట్ చేసేసాను అనమాట. మా వారైతే ఇంక తెలిసిందే కదండి, మగవాళ్ళు ఎవరైనా ఇంకా ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటున్నారనమాట. ఏదో కాల్స్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారనమాట. ఈ లోపల నేను మా పాప అయితే కట్ చేసాము. మా వాడైతే ఆడుకుంటున్నాడు వాళ్ళ డాడీ దగ్గరే కూర్చుని. ఇంకా చింతకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అప్పుడు కట్ చేసి మనం కర్రీ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే హాట్ వాటర్ అయితే పెట్టానండి. మేము సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా సరే హాట్ వాటరే నేను కాచి చల్లార్చేస్తానమాట. అవి తాగితే బెటర్ అని చెప్పేసి, ఎందుకంటే మేము నల్ల వాటరే తాగుతాము. అందుకని చెప్పేసి అవి డైరెక్ట్గా తాగే కన్నా ఇలా కాచుకొని తాగితే మంచిదని చెప్పేసి నేను కాచి పెట్టేస్తానమాట. తర్వాత అయితే చింతకూర అయితే నేను బాగు చేద్దామని చెప్పేసి, అంటే కొద్దిగా అందులో పొల్లలు అవి ఉంటాయి కదండి, ముదురునాకులు అవన్నీ తీసేసి నీట్గా అయితే కట్ చేసుకుని పప్పు అయితే చేద్దామనుకున్నాను. ఇంకా మా వారైతే ఎంత కట్ చేసావని చెప్పేసి అడుగుతున్నారు. చూపించాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయినా కూడా నేను ఇది చింతచిగురు ఫ్రెష్గానే ఉందండి, కాదంటే రోడ్ సైడ్ కదా అని చెప్పేసి డస్ట్ అది ఉంటుందని అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. నీట్గాని క్లీన్ చేసేసుకుని పప్పు అయితే పెట్టేశానండి. అంటే బయట టిఫిన్ చేసేసి టీ కూడా తాగేసి వచ్చేసాం కాబట్టి ఇంకా వంట చేసేద్దాము. మార్నింగే సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంటుంది, చెమటలు పెట్టేస్తున్నాయి కిచెన్లో అనేసి పప్పు అయితే పెట్టేశాను. రైస్ కూడా వాచేసాను అనమాట. ఈలోపైతే మా వారు టీ పెట్టమన్నారండి. ఆఫీస్ వర్క్ ఏదో చేసుకుంటున్నారు. సర్లే అని చెప్పేసి టీ పెడుతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే సమ్మర్ కదా, ఊరికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంట్లో ఉన్న గ్రోసరీ మొత్తం అయిపోయింది. అయినా కూడా ఏం తీసుకురాలేదు, ఎందుకంటే మా వారైతే ఇంట్లో ఉన్నా కూడా ఏమీ వంట అయితే చేసుకునే టైం అయితే ఉండదండి, బయటే తినేస్తారు. నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఇంకా తెచ్చుకుని పురుగులు పట్టేస్తే ఎందుకులే పాడవుతుంది అని చెప్పేసి అయితే ఏం తేలేదు. టీ అయితే స్టవ్ మీద పెట్టిన తర్వాత నేనైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి, ఎందుకంటే నేను చింత చిగురు అది కట్ చేస్తాను కదా. ఈ లోపల మా బాబాయ్ అయితే మొత్తం ఇల్లంతా చల్లేశాడు. ఇక్కడ చూడండి, ఇది ఇత్తడి పాత్ర కదా, దాని మీద ఉన్న పేపర్ తీస్తే కొమ్మ అయితే పోవట్లేదండి, ఎంత వేడి చేసినా కూడాని. అది ఎలా పోతుందో తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. బెల్లం అయిపోయిందని చెప్పాను కదా ఇంట్లో గ్రోసరీ. ఇదిగోండి, ఇది తాటి బెల్లం అనమాట. ఇంకా డైరెక్ట్గా మనం టీలో వేస్తే కనుక టీ అయితే విరిగిపోతుంది పాలు, అందుకని చెప్పేసి కప్పులో వేసి అయితే టీ కలిపాను. ఈ లోపల అయితే బట్టలు వేసానండి, అయిపోయినాయి వాష్ మిషన్లోవి. వంటకి రెడీ చేసినప్పుడే ఇవి మొత్తం వేసేసాను, అందుకని అయిపోయిన తర్వాత ఆరబెట్టేసాను అనమాట. తర్వాత అయితే లంచ్ టైం అయింది. మధ్యలో వీడియో అయితే ఏమీ నేను షూట్ చేయలేదండి. మా వారికి అయితే పప్పు వేసి ఇంకా ఆవకాయ పచ్చడితో లంచ్ అయితే పెట్టేశాను. తర్వాత అయితే కొద్దిగా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ అవి అయిపోయాయి అని చెప్పి సరదాగా చల్లగా ఉంటుంది కదండి, లూలు మాల్కి వచ్చి అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి.